మంచిగా యూట్యూబ్ ఛానల్ కూడా దుమ్ములు వేస్తున్నట్టుంది కదా. చాలా సో ఎలా ఉంది? బాగుంది. ఇంతకు ముందు అంతా యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో హైదరాబాద్ లోనో సిటీలోనో యూట్యూబ్ ఛానల్ అని అంటారు. బట్ ఇప్పుడైనా అర్థమైందా ఊర్లో కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, డబ్బులు కూడా వస్తాయని? అర్థమైంది అర్థమైంది. అంటే ఎవరికైనా చేసినాకనే కదా అర్థమయ్యేది, చేయముందుకు ఎట్లా తెలుసు? సో అందుకే ఫస్ట్ మీ మరిది గారు ఎవరు చెప్పారన్నారు, బావ గారు. ఆ. సో డబ్బులు వస్తాయని చెప్తే అలా ఎలా వస్తాయి అన్నారు, కొత్త పుణ్యాన్ని ఎవరేస్తారు అన్నారు. అంటే తెలియదు కదా మనకు, ఫస్ట్ తెలియదు కాబట్టి అట్లానే అంటాం కదా ఎవరైనా. అది కూడా కొత్త పుణ్యం కాదు, అది కూడా కష్టమే. కష్టపడుతున్నాం ఇప్పుడు అర్థమవుతుంది. అది ఫస్ట్ అయితే తెలియదు కదా, అది అవునవును. ఫస్ట్ కష్టపడుతున్నామా అన్నది తెలియదు. అది యూట్యూబ్ పెట్టిస్తే మామూలుగా రీల్స్ చేస్తే ఎందుకు వస్తాయి డబ్బులు అనుకుంటాం. రీల్స్ చేసి డబ్బులు వస్తే ఇంత కష్టం ఉంటది అన్నది తర్వాత అర్థమవుతుంది అనమాట. అయినా ఇంట్లో చూసుకుంటే మగాళ్ళ మాటలు ఆడవాళ్ళ వినరు అంటారు చాలా మంది. చెప్పారా నీకు? అప్పుడే చాలా మందికి వస్తాయంటే మనకి కూడా వస్తాయంటే ఏ ఊరుకో నువ్వు అంటున్నారు. డామినేషన్ ఎక్కువ ఇక్కడే కదా. అంతే అంతే. అంటే ఎవరైనా పుణ్యానికి వస్తాయని అనుకోం కదా, అట్లా అవునులే. అది పెట్టగానే వస్తది అని అనుకోవడం కూడా కరెక్ట్. చాలా మంది కూడా ఉన్నారు కదా, చాలా మంది చేసి కూడా ఉన్నారు కదా. ఇంకా అదే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఛానల్స్ పెట్టారు, ఇలాంటివే కాదు అన్ని ఛానల్స్ లో పెట్టి చాలా మంది ఉన్నారు. కానీ అందరికి సక్సెస్ రాదు, కొంతమందికి వస్తుంది అనమాట. ఆ అదృష్టం మీకు వచ్చింది. అంతే. ఎలా అనిపిస్తుంది మరి యూట్యూబ్ లో ఎంత పాపులర్ రావడం? చాలా బాగా అనిపిస్తది, ఎందుకంటే మనం టైం పాస్ కోసం పెట్టుకున్నాం కదా. కానీ ఇది టైం పాస్ కాదు, ఇది ఒక డ్యూటీ లెక్క అయిపోయింది ఇక ఇప్పుడు. కంటిన్యూగా చెయ్యాలి వీడియోస్, ఇంకా పోతా ఉంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా. చేస్తా ఉంటే మనకి ఇంకా పోవాలి, ఇంకా వేయాలి, మనం అంటే ఏందో అని చూపించుకోవాలి అన్నట్టుగా ఇంకా పట్టుదల ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఒక పని చేస్తే దాంట్లో బాగా పాస్ అయినాం అనుకుంటే ఇంకా దాంట్లో ఇంకెక్కువ వేయాలి అనిపిస్తుంది కదా. అట్లా మాకు కూడా యూట్యూబ్ అయితే చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వస్తారట మిమ్మల్ని చూడడానికి. చాలా మంది వస్తారు, చాలా దిక్కుల నుంచి వస్తారు కలవడానికి. అయితే కాల్స్ చేస్తారు, కొంతమంది మాట్లాడతారు. సరే స్టార్టింగ్ ఒకసారి మాట్లాడుకుందాం. అంటే జనరల్ గా మనం వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్తాం, పొలం చూసుకొని వచ్చేస్తాం, మన పని మనం చూసుకుని అంటారు. యూట్యూబ్ పెట్టాలి, దీని ద్వారా జనాలకి కొంచెం ఏదో ఒకటి తెలియజేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే యూట్యూబ్ పెట్టాలి అనే ఐడియా మాకు రాలే. మాకు అసలు నేను మోజు అవి చేసేది అనమాట. టిక్ టాక్ మోజు ఆ బ్యాచే. మా బావగారు అన్నారు అనమాట, అది ఎందుకురా అవి వేస్ట్ ఏమిటికి, ఇట్లా యూట్యూబ్ పెట్టుకుంటే కొంచెం డబ్బులు కలిసి రావచ్చు అని అన్నాడు. ఇంకా డబ్బులు కూడా వస్తాయి అంటే ఇక నేను వినలే అనమాట. అందుకు ఇస్తారా డబ్బులు అన్నట్టుగా, దాంట్లో ఏమైనా పుణ్యానికి ఇస్తారా, ఏదైనా పని చేస్తేనే వస్తాయి కదా అన్నట్టుగా నేను అంటే, అదేం లేదు నీ అదృష్టం కలిసి చూస్తే అందులో చేసే బదులు యూట్యూబ్ చేసుకోవాలి చిన్న చెట్టు కింద పెట్టించిపోయిండు. అంతే. నేను ఎవరినైనా సరే కలవడానికి వచ్చినా ఇక్కడనే రమ్మంటాను, ఇంటి దగ్గర ఎవరిని కలవను, ఇక్కడికే రమ్మంటా. మేము ఆయన పొద్దున్న లేసి ఉండేదే ఈడ 24 గంటలు ఇన్నే ఉంటాం. ఇప్పుడంటే మామూలుగా ఇంటి దగ్గర పండుగ ఉంది, బొడ్డాయికి నీళ్లు వేయాలనేసి మాడిబిడ్డ ఇట్లా వచ్చారు కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాం, కానీ లేకపోతే ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు, బాగుంది ప్రశాంతంగా. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారు, ఓకే పెట్టమన్నారు. అక్కడ వరకు తెలుసు మీకు, అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు, నిల్లి నాలెడ్జ్. ఎలా పెట్టాలి అంటే ఇంకేం చేయాలనేసి ఏమైనా అడిగారు ఎవరిని? అంటే ఆయన పెట్టించిపోయిండు, మా బావ చెప్పిండు అనమాట. రోజు ఇట్లా టమాటా తోట ఇవి పెడతారు కదా, తోట వేసినాం కదా, అవి పెడతారు కదా, ఇట్లాగా అయ్యే పెట్టండి రోజుకి 1, 2, 3 అట్లా అనేసి. ఇంకా మామూలుగా ఫస్ట్ ఇక 10 రోజులు ఆపినాం, పెట్టించినాక 15 రోజులు ఆపినాం, చేయలేదు. ఎందుకని? ఇంకా ఇంట్రెస్ట్ లేదు, పెడదాంతి అనుకున్నాం. ఇంకా ఒక రోజు ఫస్ట్ టమాటా తోటకి ఇక్కడ ఉండే నీళ్లు కట్టేది పెట్టినాం, ఇంకొక వీడియో పెట్టినాం, ఇంకా అదే వైరల్ అయింది వీడియో. అది బాగా అది దాంతో ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్ కూడా పెరిగేసరికి ఇంకా మాకు అది ఇంకా వేస్తే ఇంకా బాగుంటదేమో, ఇట్లుంటదా, ఇది బాగా పోయింది వీడియో ఇంత అనేసి ఇక మళ్ళీ కంటిన్యూ చేసిన. 15 మిలియన్లు పోయింది అన్న. 15 మిలియన్, సూపర్. దానికే మానిటేషన్ అయింది, దానికే డబ్బులు వచ్చింది ఒక వీడియోకి. అప్పుడు తెలిసింది డబ్బులు వస్తాయి. అప్పుడు 25,000 సబ్స్క్రైబర్ వచ్చారు ఒక వీడియోకి. ఇంకోటి ఏంటంటే అంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్కువగా ఇంటర్నెట్ ఉండాలి, సో ఎడిటింగ్ ఉండాలి అని ఇలాగ అంటారు. మీకు అది ప్రాబ్లం రాలేదా? మేము చెయ్యము, ఇట్లా మాట్లాడేసినామా అప్లోడ్ చేసేసినామా అంతే. వీడియో చేసాం కదా, అప్పుడు అప్లోడ్ చేసినాం. దాన్ని ఎడిటింగ్ అంటే మనం
చేసే పని కూలీ పని ఇవే కదా, వ్యవసాయం పనులు కదా, అట్లనే పెట్టుకోవాలిగా. ఇట్లా మనం ఏం సిటీలలో ఉండి ఏదో వేరే బిజినెస్ చేసి వేరేలా ఉంటారు, మేము ఈ చేసే పని ఇవి చేయాలి పెట్టాలి అన్నట్టుగా మేము ఇదే కంటిన్యూ అయినాం అనమాట. ఎడిటింగ్ ఇట్లా ఏం చెయ్యం, అంతే అంతే ఎట్లున్నామో అట్లనే. సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎప్పుడు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళి 2008 అయింది. 8 to April 30. తర్వాత నుండి అంటే వ్యవసాయమే మనం చేసుకుందాం అని అనుకుంటారా, లేకపోతే బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం అలాగే ఏమైనా అనుకున్నా? అప్పుడు మేము ఫస్ట్ లో మ్యారేజ్ అవ్వదు బొంబాయిలో ఓకే. అక్కడ పని చేసేది. మ్యారేజ్ ఫిక్స్ అయినాక మళ్ళీ పెళ్లి అక్కడ 3 years ఉన్నాం. మళ్ళీ అక్కడ తర్వాత అక్కడ పని వరకు పోయింది, ఆడ చేసే పని. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్ కొన్ని బాగానే పని చేసినాం. అలా 10 ఏళ్ళ దాకా హైదరాబాద్ పని చేసినాం. తర్వాత ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు సిటీకి వచ్చినాం, విలేజ్కి వచ్చినాం. అదే. సో అప్పటి నుండి విలేజ్, ఇంకా విలేజ్ ఏదైనా విలేజ్. కరోనాలో వచ్చినాం మేము. అప్పటిదాకా సిటీలో ఉన్నాం. అక్కడ బొంబాయిలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ నుంచి సిటీకి వచ్చినాం, ఇంకా సిటీలో ఉన్నాం. అక్కడ నుంచి బొంబాయి తిరిగేశారు, హైదరాబాద్ తిరిగారు, ఇప్పుడు ఊర్లో కూడా చూస్తారు. ఏది బాగుంది అంటారు? విలేజ్ కదా, ఏదైనా ఊర్లే బాగుంటది. సో ఊరిని మించింది ఏముండదు, ఏది ఉండదు. ఏమంటారు, కడపలో ఒకళ్ళు ఉన్న సుఖం కాశీ పోయినా దొరకదు అన్నట్టు మనకు ఊరే బెస్ట్. అంటే ఇక ఊరంటే కొన్ని సిటీలు ఉంటే వాళ్ళకి సిటీ అలవాట్లే. ఎట్లా అంటే అక్కడ పుట్టి పెరిగి అక్కడ ఇండ్లు ఉండి చేసుకుంటే, అక్కడ జాబులు ఉండి సొంతం ఇండ్లు ఉంటే ఏం కాదు. ఇక కిరాయి ఇండ్లు చేసుకుంటూ పని చేసుకుంటూ బతకాలంటే కొంచెం కష్టం అనమాట. ఈడైతే మనకి ఏ కిరాయి ఉండదు, మన ఇంట్లో మనం బ్రతకొచ్చు అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, బాగానే వెళ్తుంది. ఇలా 1 year లో 4 lakhs సబ్స్క్రైబర్స్. అంటే అంత ఈజీ కాదు. సంవత్సరాలు తిరిగినా 10,000 20,000 రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా వెనక్కి ఉండే వాళ్ళు కూడా. 4 లక్షల సబ్స్క్రైబ్ కొట్టారంటే మీ కంటెంట్ జనాలకి ఎంత బాగా నచ్చుతుందో అర్థమవుతుంది. అంటే మేము ఇది ఏమంటారు, అగ్రికల్చర్ గురించి పెట్టినాం కదా, ఎవరు పెట్టలే కదా, మేమే కదా ఇక్కడ ఫస్ట్ టైం పెట్టింది. మన ఇప్పుడు ఇటు సైడ్ పెట్టడం అంటే మేము పెట్టినాం ఫస్ట్. లేడీస్ అట్లా లేడీస్ అయ్యేసరికి తొందరగా పోయింది అనమాట. ఇప్పుడు చాలా మంది పెట్టిరు. ఇప్పుడు ఇంకా మామూలుగా ప్రతి ఒక్కరు పెడుతున్నారు. ఒకటి హైలైట్ అయితే అందరూ అదే చేస్తారు. అట్లా ఇప్పుడు చాలా మంది పెడుతురు. ఇప్పుడు చాలా మంది మన కంటెంట్ లాగా చాలా మంది ఉన్నాయి. ఇక అంటే కాదు, అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం కానీ ఫస్ట్ టైం నేను. ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఓన్లీ అగ్రికల్చర్ అనకుండా ఇంట్లో జరిగే ప్రతి పూజ అవ్వచ్చు, పునస్కారాలు అవ్వచ్చు, అది ఎలా చూస్తారంటే ఊరు నుండి దూరం వెళ్ళిన వాళ్ళకి అబ్బా మన ఊరు కదా ఇప్పుడు అలా ఉండేదేమో అని కనెక్ట్ అయినారు చాలా మంది. మా ఊర్ల నుంచి అయితే చాలా మంది అసలు కాల్స్ చేస్తారు. ఊరు అంటే నీతోటి చూడొచ్చు వీడియోస్ లల్లా. సిటీలో ఉన్న వాళ్ళు అందరూ చాలా ఏళ్ళ నుంచి దూరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఊరు అంటే ఏంది అన్నది నీ మూలాన మేము చూస్తున్నాం రోజు. పాలడుగు అంటే ఏందో అసలు చూసి అనమాట. అంటే పాలడుగు అంటే ఏదో మారుమూల చిన్న గ్రామంలా ఉండేది, ఎవరికి తెలియదు. మేము హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు వచ్చినాం. సో అంటే చాలా మందికి చూపిస్తారు మీ ద్వారా. ఓకే, ఊరికి అదే ఎవరి నుండి పేరు వస్తుంది అని అంటారు. అదే కదా, చాలా మంది కూడా అదే అంటారు. అక్కడ సిటీలో జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో పోయి ఉంటారు కదా, ఇప్పుడు తాతల నాడు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక ఫుల్ సంతోషపడతారు అన్నమాట చూసి, వీడియోస్ చూసి. నీవు చేసే పనులు మొత్తం మేము చిన్నప్పుడు ఎట్లా చేసినామో అట్లా నీతోటి చూస్తున్నాము అని అట్లా అనిపిస్తుంది. కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. అది ఇప్పుడు యూట్యూబ్ మీకు డెవలప్ అవుతుంది, ఇన్స్టాలో కూడా మంచిగానే ఉన్నారు, సో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంటే జనరల్ గా చూసుకుంటే యూట్యూబ్ మీద కొంచెం ఫాలోవర్స్ వస్తే లక్షలు సంపాదిస్తారు అని టాక్ అయితే ఉంటది. సో మీకేంటి, ఎన్ని లక్షలు వచ్చాయి, ఏంటి పరిస్థితి? నా తక్కువ వస్తుంది, అమౌంట్ అయితే తక్కువ వస్తుంది. మా ఎక్కువ షార్ట్స్ కదా, లాంగ్ వీడియో ఎక్కువ, లాంగ్ లైట్ గా ఎక్కువ పడుతుంది. ఇలా అన్ని షార్ట్స్ చూస్తారు, అంతే లాంగ్ వీడియో పోతలేదు. చాలా మంది మొత్తం షార్ట్స్ కే. ఇదే వీడియోస్ నువ్వు అన్నట్టుగా షార్ట్స్ పోయినట్టు లాంగ్ పోతే లక్షలలో వచ్చేది. చాలా మంది ఉన్నారు లక్షలు సంపాదించి, చాలా మంది ఉన్నారు, కానీ మాకు లక్షలలో లేదు ఇంకా. అంటే షార్ట్ వీడియోస్ లోనే ఎక్కువ చేస్తారు మీరు చూస్తే, అన్ని షార్ట్ వీడియోస్. ఫుల్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు? పెడతాం, కానీ ఎక్కువ చూడరు కదా, ఎక్కువ కొంచెం చూస్తారు కట్ చేసేస్తారు అనమాట. షార్ట్స్ అన్ని చూస్తున్నంత ఫుల్ వీడియో చూడట్లేదు, అందుకనేసి ఫుల్ వీడియో వెళ్ళట్లేదు ఎక్కువ. షార్ట్లు పోయినట్టు లక్షలలో పోతే ఒక్కో రోజు ఒక షార్ట్, అట్లా ఫుల్ వీడియో పోతే లక్షలలో వస్తాయి డబ్బులు కూడా.